ప్రియులారా, స్నేహితులారా, మరొక పర్యాయము ప్రేమతో ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమము నెల్లూరులో ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీలోని బెతెస్దా ప్రార్థన మందిరము ద్వారా వాక్య ప్రత్యక్షత అనే ప్రసార కార్యక్రమం ద్వారా మేము మీకు అందిస్తున్నాం. మరి యొక్క కొత్త సంవత్సరంలో ప్రారంభించిన క్రొత్త అంశం ఏంటంటే సమకూర్చు దేవుడు, గాడ్ ఆఫ్ రెస్టరేషన్. దేవుడైన యెహోవా మరి తన ప్రజలు పోగొట్టుకున్నది, లేక నష్టపరుచుకుంది, లేక తన నామం బట్టి విడిచిపెట్టిన వాటిని దేవుడు తిరిగి ఇచ్చేవాడు. అది కూడా కొన్నిసార్లు మరి ఎంత పోగొట్టుకున్నారో అంతా తిరిగిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో పోగొట్టుకున్న దానికి 2 రెట్లు ఇస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో పోగొట్టుకున్న దానికి అనేక రెట్లు ఇస్తున్నాడని మనం చూచాం. అదే సమయంలో మనం చూచాం, పోయినసారి పోగొట్టుకున్నదని తిరిగి సమకూర్చుకున్న వారు ఉన్నారు. అయితే కొందరు పోగొట్టుకున్న దాన్ని సమకూర్చుకోలేకపోయినారని కూడా చూచాం. కొందరైతే దేవుడు తిరిగి సమకూర్చుకునే దానికి అవకాశాలు కల్పించిన వాటిని సద్వినియోగపరుచుకొని సమకూర్చుకోలేకపోయినట్టుగా కూడా చూచాం. సరే, ఇంకోటి పోయిన ఆదివారం ప్రారంభించారు. సమకూర్చుకున్న వారిలో ఒక వ్యక్తి దావీదు. ఈ దావీదు మరి సమకూర్చుకునే విషయంలో 3 భాగాలు చేసి మనం ధ్యానిస్తున్నాం. మొదటిది, మరి పోగొట్టుకున్నది తను ఎలాగ సంపాదించుకున్నాడు. అంటే పోగొట్టుకున్న సమస్తం అంటే తన యొద్ద ఉన్న సమస్తము తను సంపాదించుకుంది. పోయిన వారం చూచాం, ఆ సంపాదించుకుంది తను రాజ్యములో ఉండి కాదు. తను పోగొట్టుకున్నదంతా రాజ్యములో ఉండి సంపాదించుకుంది కాదు. సౌలును బట్టి యెరూషలేమును విడిచి వెళ్ళిపోయి అరణ్యములో మరి తిరుగుచూ మరి సంపాదించబడింది. 600 మంది అయ్యారు. వారి ఆస్తి ఇవన్నీ పోయిన వారం మనం చూచాం. ఈ వారము దాంట్లో 2వ విషయం మనం చూస్తున్నాం. ఏంటది? తను సంపాదించుకున్నది పోగొట్టుకోవటానికి కారణం ఏంటి? What are the main reasons which made David to lose everything which he has gained? గమనించండి, తను నష్టపోయింది ఎక్కడ అంటే, తను నష్టపోయింది సిగ్లకు అనే ఊరిలో. సిగ్లకు ఏ ప్రాంతానికి చెందింది? అది మరి ఫిలిస్తీయుల ప్రాంతానికి చెందింది. నేను వాక్యంలో మనం చూస్తాం, 30వ అధ్యాయములో మనం చూస్తాం. 30వ అధ్యాయములో మరి సిగ్లకు రాజు ఎవరంటే ఆకీషు. 3 సమయాలు 30 చూడండి. ఆకీషు సిగ్లకు రాజు. ఈ సిగ్లకు అనేది ఫిలిస్తీయుల ప్రదేశంలో ఉంది. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. ఫిలిస్తీయులకు 5 సర్దార్లు ఉంటారు. మరి దావీదే ఇశ్రాయేలీలను ఫిలిస్తీయుల శూరుడైన గొల్యాతు చేతిలో నుంచి రక్షించారు. కాబట్టి మొదటిసారి దేవుడు దావీదును ఇశ్రాయేలును కాపాడటానికి, మరి యుద్ధంలో కూడా వారిని జయించటానికి దావీదు వాడబడ్డాడు. మరి ఇప్పుడు సౌలు పరిస్థితులను బట్టి వెళ్ళిపోయి అరణ్యములో తిరిగి మరి 26వ అధ్యాయానికి వచ్చేటప్పటికే తను అంటాడు, మరి సౌలుతో మాట్లాడుతున్నాడు. మరి సిగ్లకు రాకముందు తను ఎందుకు అలాగా తరవబడుతున్నాడో అనే విషయాన్ని దేవుని ఆత్మ ద్వారా దావీదు గ్రహించగలిగాడు. నేను చదువుతాను, ఆ మాట వినండి. 3 సమూయేలు
26వ అధ్యాయంలో మరి 19వ వచనం అండి, 19 అని అంటాడు, రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము. సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాటలు? మరి చివరికి వెళితే, నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని జనులు, నీతో ఉన్న జనులు చెప్తున్నారు. రెండోది, యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. ఇది 2 కారణాలు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, నీవెందుకు నా మీద దాడి చేస్తున్నావంటే, సౌలా నా ఏలువాడా ఎందుకు నన్ను చంపచూస్తున్నావంటే, దీని వెనక శత్రు అపవాది కార్యం ఏంటంటే, నేను ఈ దేశమును విడిచిపెట్టి వెళ్ళాల, ఇశ్రాయేలు దేశమును విడిచి వెళ్ళాల. ఎందుకు? దేవుని సంకల్పము నెరవేర్చబడకూడదని అపవాది యొక్క ప్రయత్నం ఇది. మరి దేవుడు నన్ను రాజుగా చేయటానికి అభిషేకించాడు. మరి దేవుని ఆత్మ నా మీదకి తీసుకురాబడింది. అదే సమయంలో నీవు తృణీకరించబడ్డా. నువ్వు భౌతికంగా రాజువే గాని దేవుని ఏర్పాట్లో తృణీకరించబడినవాడు. అందుకని నీ మీదకి దురాత్మ వచ్చింది. కాబట్టి మరి అది కారణం. ప్రియులను గమనించండి, రాజ్యాలు మారుతూ ఉంటాయి. మరి ఈ దినము, నిన్నటి దినము ప్రత్యేకంగా అంటే మరి జనవరి 25 సంవత్సరం 20వ తారీఖు సోమవారం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరి రాజ్యాధికారము బదిలీ అయింది. ఆ సమయంలో ఒకవైపున డొనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ అధికారమునకు వచ్చిన వారు కూర్చొని ఉండగా, ఈ వైపున మరి పాత ప్రెసిడెంట్ మరి అధికారము నుంచి తొలగించబడిన వారు కూర్చొని ఉన్నారు. అనగా ఎంతో సమాధానకరంగా మరి ఎంతో ఘనంగా ప్రజాప్రభుత్వము, డెమోక్రసీ వలన ప్రజలు ఎన్నుకొనబడిన వ్యక్తికి అధికారము, ప్రభుత్వము బదిలీ అయింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ గవర్నమెంట్ పవర్ ఫ్రమ్ వన్ ప్రెసిడెంట్ టు అనదర్ ప్రెసిడెంట్. మరి ఆనాడు ఎందుకు సౌలు ఆ పని చేయలేదు? సమూయేలు అన్నాడు, నీవు తృణీకరించబడ్డావు రాజుగా ఉండకుండా. మరి అభిషేకం దావీదు మీద ఉంది. ఎరిగిన వాడు ఏం చేయాలా? దేవుని సంకల్పానికి తలంచాలి, దేవుని చిత్తమును తలవంచాలి, యెహోవా యొక్క సార్వభౌమ్య ఏర్పాటుకు తలవంచాలి. కారణం, సౌలు తనంతట తను రాజు కాలేదు. గాడిదలు పోతే ఎత్తుక్కుంటూ వెళ్ళినటువంటి వాడు సౌలు. అటువంటి వారిని సమూయేలు అభిషేకించాడు రాజుగా. అదే సమూయేలు దావీదును మరి అభిషేకించాడు. సౌలు తృణీకరించబడ్డాడు, యెహోవా దావీదు. కాబట్టి గమనించండి, ఇక్కడ మరి దేవుని సంకల్పము ప్రకారము అభిషేకించబడిన దావీదు రాజు కావాలి. అయితే సాతానుడు దేవుని సంకల్పాన్ని, దేవుని అభిషేకములో ఉన్న దావీదును నెట్టేయాల, దూరపరచాల, లేకుండా చేయాల. దాని కొరకు సాతాను సౌలు వాడుకున్నాడు. సౌలుతో ఉన్న ప్రజలు అదే మాట అక్కడ అంటాడు. గమనించండి, ఏమంటాడు 19 చివరిలో, మరి నీవు దేశము నుండి మరి వెళ్ళిపోవాలా, అన్ని జనులను పూజించే దానికి వెళ్ళిపోవాలా. రెండో మాట అంటాడు, యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. అది కారణం. సౌలా, నా రాజా, ఏలువాడా, నా మాట విను. ఇది దేవుని
ప్రజల స్వాస్థ్యమును హత్తుకొనకుండా నేను వెళ్ళిపోవాలి. కనుక ఇది దావీదుకు కలిగిన ఆత్మ వివేచన. కాబట్టి ప్రియులారా, ప్రతి దేవుని దాసుడు, దేవుని కుమారుడు కుమార్తె జీవితాల్లో అది ఏమి సంభవించినా, అది మేలుకు కానీ కీడుకు కానీ, సంతోషానికి కానీ దుఃఖానికి కానీ సంభవించింది, ఎందుకు సంభవించింది అనే దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా వివేచించబట్టం అనేది చాలా అవసరం. అందుకని 1 కొరింథీ 2వ అధ్యాయం చివరి మాటలో ఆత్మ సంబంధి అయిన వాడు సమస్తమును వివేచించును, ఎవని చేతను వివేచించబడు. ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. సో డేవిడ్ ఈస్ వెరీ క్లియర్ that why he is persecuted by Saul. Why the problem of wandering in the wilderness has come? Because of these two things. తర్వాత మరి ఆ పరిస్థితుల్లో తను ఏమని, తన తీర్మానం ఏంటి తను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మరి 20వ వచనంలో, నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందక పోవుదును గాక. ఎంత మంచి తీర్మానం! నువ్వెంతన చేయి, నీ ప్రజలు ఎంతన చేయండి, నన్ను వెంటాడండి, అయితే నేను మాత్రము ఏమన్నాడు? నా దేశమునకు దూరంగా వెళ్ళను, ఇశ్రాయేలు సరిహద్దును దాటి వెళ్ళను, యెహోవా స్వాస్థ్యమును మరి సన్నిధికి ఎడముగా నేనుండను. ఇది తన తీర్మానం. అంతవరకు బాగుంది. అయితే తర్వాత ఇమీడియట్గా 27వ అధ్యాయం 1వ వచనంలో దావీదులోనికి ఒక తలంపు వచ్చింది. A thought entered in the mind of David. ఏందా తలంపు? తర్వాత దావీదు, నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనముందను, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులో నన్ను వెదుకుట మానును అనుకొని తను లేచి తన యుద్ధ నుండి ఉన్న 600 మందితో కూడా మరి ప్రయాణమై ఆకీషు నొద్దకు వచ్చను. 2వ వచనం ఇది. ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి ఆలోచన! ఎటువంటి ఆత్మీయ వివేచన 26:19లో బయలుపరిచాడు. ఎటువంటి ఆత్మీయమైనటువంటి విశ్వాసంతో కూడిన ధైర్యంతో కూడిన తీర్మానాన్ని 20వ వచనంలో బయలుపరిచాడు. మరి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఏంటి ఆలోచన? నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఎక్కడ నిలుచుట? ఇశ్రాయేలు దేశములో నిలుచుట మంచిది కాదు. రెండోది ఏంది? అలాగ నిలుచుంటే ఏదో ఒక దినం నేను సౌలు చేత నాశనమవుతును. ఏమైంది దావీదు ఫెయిత్? అరణ్యాల్లో తిరిగాడు, గుహల్లో ఉన్నాడు, దేవుడు ఆయన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చాడు. తనతో కూడా ఉన్న 600 మందిని కాపాడుతూ వచ్చాడు. తనకు దేవుడిచ్చిన భార్యలను, బిడ్డలను, ఆస్తిని కాపాడుతూ వచ్చాడు. ఏనాడు దావీదును సౌలుకు అప్పగించలేదు. మరి అట్టి విశ్వాసము ఇప్పుడేమంటాడు? ఏదో ఒకనాడు నేను మరి సౌలు చేత నాశనం అవుతాను. దేవుడు అలా చేస్తాడా? బలహీనుడయ్యాడు విశ్వాసం. డేవిడ్ వాస్ మేడ్ వీక్ ఇన్ ఫెయిత్. బలహీనమైన మాటలు ఇవి. 27వ అధ్యాయం 1వ వచనములో ఒక గొప్ప అభిషేకించబడిన వ్యక్తి నోట్ల నుండి వచ్చినటువంటి ఆత్మీయ బలహీనమైన మాటలు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తీర్మానం చూడండి. ఈ తీర్మానం ఏంది? నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పో. 20లో ఏమన్నాడు? నేను ఇశ్రాయేలు దేశంలో దూరంగా ఉండాను.
మరి దేవుని ప్రజల స్వాస్థ్యమునకు నేను విడిచిపెట్టి వెళ్ళను అన్నవాడు ఇప్పుడు మారిపోయింది తీర్మానం. నేను ఫిలిస్తీన్ల దేశములోనికి వెళ్తాను. ప్రియులారా, తను వెళ్ళటమే కాదు, తనతో కూడా 600 మందిని కూడా తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ రాయబడింది 2వ వచనములో 27:2 ఆకీషు నొద్దకు వచ్చను. ఎవరి ఆకీషు? మరి ఆకీషు ఫిలిస్తీన్లో ఉన్న ఒక ప్రాంతానికి రాజు. 7వ వచనం చెప్తుంది, మరి దావీదు ఫిలిస్తీయుల దేశములో కాపురం ఉండిన కాలము 1 సంవత్సరము 4 నెలలు. 27 మరి 7లో ఎక్కడున్నాడు? 6 చివరిలో సిగ్లకు అనే ప్రాంతంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దావీదు నష్టపోవటానికి, సమస్తమును పోగొట్టుకోవటానికి దేవుడు దాన్ని అనుమతించడానికి కారణం ఏంటంటే, తాను ఇశ్రాయేలు దేశం యొక్క సరిహద్దును దాటి ఫిలిస్తీన్ల దేశంలోకి వచ్చాడు. తను రాజుగా ఉండవలసిన వాడు ఫిలిస్తీన్లో ఒక చిన్న ప్రాంతానికి రాజైన మరి రాజైనటువంటి మరి ఆకీషు నొద్ద తను ఎలాగున్నాడు? అతనికి దాసుడుగా ఉన్నాడు. ఎంత విచారకరం! అనగా ఆత్మీయంగా ఫస్ట్ స్టెప్ ఆత్మీయంగా పడిపోయాడు, ఆత్మీయంగా నష్టపోయాడు. 2వ స్టెప్ బిగినైంది, ఉన్నది పోగొట్టుకునే దానికి బిగినైంది. ప్రియులారా, ఎంత విచారకరమే! ఇప్పుడు దావీదు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. మరి ఫిలిస్తీన్ల దేశంలో ఆత్మీయతను పోగొట్టుకోవటము, విశ్వాసంలో బలహీనత కావటము, దేవుని సర్వశక్తిని శంకించటము, సొంత ప్రయత్నాలతో శ్రమను బాధను సౌలుని తప్పించుకోవటం, ఇవన్నీ ఆలోచించటం పతనం. మరి అంతేకాదు, దావీదు సిగ్లకులో ఉన్న కాలము 1 సంవత్సరము 4 నెలలు. ఆ 1 సంవత్సరం 4 నెలల కాలములో తను చేసిన పనంతా కూడా చాలా మరి చాలా అసహ్యమైన, మరి తన జీవితంలో చాలా పతనాలతో కూడా ఏం చేశాడు? రాయబడింది, దావీదు ఆ దేశస్థులను మరి 9వ వచనంలో హతం చేస్తూ వచ్చాడు. నిష్కారణంగా వాడు హతం చేశాడు, వాడు ఆస్తిని దోచుకున్నాడు. రాయబడింది 9 చివరిలో వారి యొక్క గొర్రెలను, వారి ఎడ్లను, మరి వస్త్రములను దోచుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇది తన జీవితం. అంతేకాదు, తన సాక్ష్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. దాన్ని చూస్తే మనము 27వ అధ్యాయములో 12వ వచనంలో మనం చూస్తే, దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లుగా చేశాడు. అంటే అర్థమేంటి? తనతో ఉన్న జనుల్ని అసహించుకున్నారు దావీదు. హీ లాస్ట్ హిస్ టెస్టిమనీ. ఎవరా జనులు? ఒకప్పుడు అప్పులు చేసి ఇబ్బందుల్లో ఉండి ఎవరు లేకుండా అదుల్లాం గృహలో దావీదుతో చేరినవారు. అప్పుడు దావీదుకున్న సాక్ష్యం, దావీదు ద్వారా వాళ్ళు మేలు పొందారు, వారి కుటుంబస్తులు అయ్యారు, వారు ఇప్పుడు యుద్ధ శూరులు అయ్యారు దావీదు వలన. ఇప్పుడు వారే దావీదును అసహించుకుంటున్నారంట. అనగా సిగ్లకులో సాక్ష్యం పోయింది. అంతేకాదు, ఇంకోటి కూడా అక్కడ మనం చదువుతాం. ఏముందంటే, మరి ఇవన్నీ కూడా ఆకీషు అనే సిగ్లకు రాజుకు తెలిసింది. తను ఏమేమి చేస్తున్నాడు, మరి ఆ ప్రాంతంలో ప్రజలు ఎలాగ దోచుకుంటున్నాడు, హత్య చేస్తున్నాడు, తన సొంత ప్రజలు అతన్ని ఎంతగా అసహించుకుంటున్నారు, ఇదంతా అతనికి తెలిసింది. తెలిసినా దేవుని వాక్యం చెప్తుంది, మరి 28వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, చివరి మాటలో,
కనుక అతడు సదాకాలం నాకు దాసుడుగా ఉండునని అనుకొని ఆకీషు దావీదును నమ్మాడు. అనగా దావీదు ఎట్ట బ్రతికితే ఆకీష్కేమి? ఆకీష్ అన్నాడు, దావీదు సాక్ష్యాన్ని పట్టించుకోలా. తన బలహీనతను ఆకీషు తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దావీదు జీవితం పాడైంది, తన ప్రవర్తన పాడైంది, తన క్యారెక్టర్ పాడైంది. మరి తనతో ఉన్న జనులే అతన్ని అసహించుకుంటున్నారు, తన సాక్ష్యం పాడైంది. విత్ ఆల్ దట్ ఆకీష్ అనుకున్నాడు, నేను ఈ విషయంలో మౌనంగా ఉంటే దావీదు నాకు ఎల్లప్పుడూ దాసుడుగా ఉంటాడు. హీ విల్ బీ మై సర్వెంట్. కాబట్టి దాసుని స్థితికి దావీదు వచ్చేసాడు. ప్రియులారా, ఇది దావీదు యొక్క పతనానికి మరొక కారణం. మరి ఇంకో కారణం మనం చూస్తాం. మరి సాతాను ఎలాగా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి అంచెలంచెలుగా ఒక దాసుని, దేవుని దాసుని మరి అధోస్థితికి నడిపిస్తాడో అనేది మనం చూస్తాం. అలాగ నడిపించటం వల్లనే తన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, తన సొంత పొరపాటును బట్టి. ఇంకోటి ఏం జరిగింది, ఆ సమయంలో చాలా తీవ్రమైన ఒక పని జరిగింది. అదేంటంటే, మరి ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయటానికి బయలుదేరారు. మరి ఫిలిస్తీయుల యొక్క 5 సర్దారులు ఆకీషుకు ఆజ్ఞించారు, నీవు కూడా నీతో ఉన్న వారిని, సైన్యముని యుద్ధానికి తీసుకురామని. అప్పుడు ఆకీషు దావీదుకు ఆజ్ఞించాడు, నువ్వు నాతో కూడా రావాలి. దావీదు తనతో ఉన్న 600 మంది కలిసి మరి ఫిలిస్తీయులతో కలిసి ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి సిద్ధపడి బయలుదేరినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. 29వ అధ్యాయం అండి. ఫిలిస్తీయులు దండెత్తి ఇశ్రాయేలుతో యుద్ధానికి వచ్చారు. 2వ వచనంలో ఫిలిస్తీయుల సర్దారులు మరి బయలుదేరారు. మరి 2 చివరిలో దావీదును అతని జనులు ఆకీషుతో కలిసి దండు వెనుక వెళ్తున్నారు. ఇదంతా విచారకరమైనది చూడాలి. ఇప్పుడు ఫిలిస్తీయులతో యుద్ధానికి వెళ్తున్నారు. ముందు సర్దారులు, ఫిలిస్తీయుల వారి సైన్యము, తర్వాత ఆకీషు తన సైన్యము, వారి వెనుక దావీదు తనతో ఉన్న 600 మంది బయలుదేరారు. ఎంత ఊహించని మరి పరిస్థితి. దావీదు ఫిలిస్తీయులతో కలిసి ఇశ్రాయేలు తన రాజైన సౌలు, యోనాతాను వాళ్ళతో యుద్ధానికి వెళ్తున్నాడు. ప్రియులారా, ఒకప్పుడు ఫిలిస్తీయులను గొల్యాతు చేతిలో నుంచి రక్షించిన వాడు, ఒకప్పుడు ఫిలిస్తీయుల యుద్ధములో నుండి జయించి ఇశ్రాయేలును కాపాడినవాడు దావీదు. ఇప్పుడు అదే దావీదు ఫిలిస్తీయులతో కలిసి ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి వెళ్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇంతవరకు మౌనంగా ఉన్న దేవుడు మరి కలిగించుకున్నాడు. మరి వారితో దావీదు యుద్ధాన్ని వెళ్లకుండా పరిస్థితులను మరి మార్చాడు, వెళ్ళనివ్వకుండా వెనక్కి పంపించేటట్టు చేశాడు. గమనించండి, ఇక్కడ మనం మరొక విషయం నేర్చుకుంటాం. దేవుడు తన ప్రజల విషయంలో మరి చూస్తూ మౌనంగా ఉండడు. మరి కొంతకాలం ప్రభు మౌనంగా ఉన్న దావీదు విషయంలో మరి తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు మరి దేవుడు మౌనంగా ఉండలేదు. ఏం చేశాడు? ఫిలిస్తీయుల సర్దారుల ద్వారా ఆకీషుకు ఆజ్ఞించాడు, దావీదును యుద్ధానికి రాకూడదు, తిరిగి వెళ్ళిపోమన్నాడు. అక్కడ రాయబడింది 4వ వచనంలో 29:4 అందుకు ఫిలిస్తీయుల సర్దారులు అతని మీద కోప్పడి, ఈ మనుషుని నీవు నిర్ణయించే స్థలమును తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. గాడ్ అలౌడ్ ఇట్.
దేవుడు అనుమతించాడు. దావీదు దీన్ని చాలా బాధగా తీసుకున్నాడు, అవమానకరంగా తీసుకున్నాడు. అయినప్పటికీ మరి అది దేవుని యొక్క ఏర్పాటు. హీ హాస్ టు గో బ్యాక్, రిటర్న్ వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇవన్నీ కూడా మరి రిటర్న్ వెళ్ళి సిగ్లకు వచ్చేటప్పటికే సిగ్లకు కాలిపోయింది. దావీదు అంతా పోగొట్టుకున్నాడు. కాబట్టి పోగొట్టుకోవటానికి కారణాలు ఏంటో ఇప్పుడు ఈ యొక్క వర్తమానంలో మనం చూచాం. కనుక దావీదు సమస్తమును సమకూర్చుకునేదానికి 3 భాగాలు చేశాం. ఒకటి, పోగొట్టుకున్న దానికి ముందు ఎలాగ సంపాదించాడు, ఒంటరిగా ముందు వారం చూచాం. ఈ వారము పోగొట్టుకున్నది పూర్తిగా నష్టపరచడానికి కారణం ఏంటో ఈ వారం చూచాం. వచ్చే వారము పోగొట్టుకున్నది తిరిగి సంపాదించేదానికి మరి ఏ కారణాలు అనేది వచ్చే వారం చూస్తాం. ప్రార్థన. ప్రేగల తండ్రి, మీకు స్తోత్రాలు. యెహోవా దేవుడు సమకూర్చే దేవుడు. దావీదు నష్టపోయిన సమస్తాన్ని తిరిగి సమకూర్చుకున్నాడు. దాని మీద మరి ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఈ దినము దావీదు ఒంటరిగా అరణ్యములో నా తండ్రి శ్రమలలో సంపాదించుకున్న సమస్తాన్ని మరి ఫిలిస్తీయుల దేశములోని సిగ్లకు వెళ్ళుట వలన తాను పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంతా పోగొట్టుకున్నాడు. దానికి కారణాలు ఈ దినం మేము చూచాం. దేవా, మా జీవితాల్లో కూడా నష్టపరుచుకునే పరిస్థితులు కూడా అంత ఆత్మీయమైన దిగజారిన మీ ప్రజలకు, మీ యొక్క ప్రదేశములకు దూరం కాకుండా మమ్మల్ని కాపాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.